అబ్బబ్బా కావేరి ప్రియా ఎంతసేపు ఫ్రెష్ అప్ అవుతారే? పింకీ కనీసం నువ్వన్నా రావే త్వరగా. నువ్వేంటే అంత టెన్షన్ గా ఆలోచిస్తున్నావు? నా టెన్షనా? మరి ఇంక 2 days లో బర్త్డే పెట్టుకొని కనీసం కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు. ఏం చేయమంటావు చెప్పు? ఇంకా 2 రోజులుంది కదే, ఈ లోపల సిటీకి వెళ్ళి మంచి డ్రెస్ తెచ్చుకుందాం. అబ్బబ్బబ్బా ఏం సలహా ఇచ్చావే? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు పట్టింది. ఇంక మనం వెళ్లేదెప్పుడు? వర్కౌట్ కాదు కానీ ఇంకో ఐడియా చెప్పు. మే ఐ కమ్ ఇన్? ఎవరు? కమ్ ఇన్. హాయ్ అంగల్స్. ఎవరు నువ్వు? ఐఎమ్ యోగేష్, స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. విశ్వనాథ్ అంకుల్ తో ఇక్కడికి వచ్చాను. విశ్వనాథ్ అంకుల్ ఎవరే? ఓ విశ్వనాథ్ అంకుల్తోనా? నాకు తెలీదులే. ఇంతకీ అంకుల్ ఎక్కడా? అంకుల్ బయట ఎవరితోటో మాట్లాడుతున్నాడు. నాకు బోర్ కొట్టి ఇక్కడికి వచ్చా. ఇంతకీ నువ్వేం చేద్దామని వచ్చావు ఇక్కడికి? నేను పాడగలను, డాన్స్ చేయగలను, ఎవ్రీథింగ్. అబ్బో పాటలు డాన్స్ రెండూ వచ్చా? ఏది చెయ్యి చూద్దాం. ఏంటి నేను డాన్స్ చేస్తుంటే ఎటో చూస్తున్నా? ఏం లేదురా, 2 days లో నా బర్త్డే ఉంది. బర్త్డేకి ఒక మంచి డ్రెస్ కూడా లేదు. అదే నా టెన్షన్. ఓ డ్రెస్ గురించా? దాని గురించైతే నీ టెన్షన్ పోయినట్టే. అంకుల్ కి బాగా తెలిసిన టైలర్ ఉన్నాడు. అవునా? అయితే పద. పద. తినన్నయ్యా, చట్నీ వేసుకో. తినిపించవే. పందెం కూడా మేపుతున్నట్టుందే తప్ప టిఫిన్ తినిపిస్తున్నట్టు లేదు. మీకు ఇలా కొసరు పెట్టట్లేదని కుళ్ళు. అది కుళ్ళో కడుపు మంటో నాకెలా తెలుస్తుంది? కడుపు మంట ఎందుకు? నేనేం చేశాను? ఏమీ చేయట్లేదనే నా బాధ. ఆ కత్తెర పని వదలట్లేదనే నా మంట. కత్తెర పని ఏంటి? ఊళ్ళో ఎవరైనా వింటే నేనే జోబులు కొట్టేవాడిని అనుకోరా? అయినా నేనే మోసాలు చేయట్లేదే, కష్టపడి పని చేస్తున్నా. ఏ నాటికైనా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. అదే నా ఆశ, అదే నా ఆశయం. స్వాతి, నేను షాప్కి వెళ్తున్నాను. అలాగే అన్నయ్య. కాదురా, బయటికి వెళ్ళే వాళ్ళని అలా అడగకూడదు. అక్కడే రాజకార్యాలు ఏం లేవు. ఒకసారి రాజశేఖరం గారి బంగ్లాకి వెళ్ళు. ఎందుకో? వాళ్ళ అమ్మాయికి బట్టలు కుట్టాలంట. రేపట్లోగా ఇచ్చేయాలి. సారీ, అవసరం వాళ్ళది కాబట్టి ఆవిడ్నే వచ్చి నా దగ్గర క్లాసులు తీసుకోమని చెప్పండి. అది కాదురా, నాకు ఒకటే మాట, ఒకటే బాట. ప్రస్తుతానికి టాటా, బాయ్. అన్నయ్య అటు కాదు, ఇటు. ఓ రేయ్, సొల్లు కబుర్లు అవి తొందరగా కుట్టించావని రా, అర్జెంట్ గా పంపించాలి. గానీ తీసి పక్కన పడే. యాదవ అంటాను, యాదవ. రేయ్ గోకింద చాలు, పని చేయరా. ఓయ్ కృష్ణ అంటే మీలో ఎవరు? మనమే. చూపులు చూడు, ఆడవాళ్ళెప్పుడు చూడలేదన్నట్టు. వీడి ఫేస్ కి ఈ ఊర్లో వీడొక్కడ ఫేమస్ స్టైల్ అట. అబ్బు, టోటల్ గా ఫిగర్ బాగానే ఉందిరా. అబ్బు, ఇంటికొచ్చి కొలతలు తీసుకోమంటే రానన్నావంట? అవును, మనకిష్టం లేంది ఏ పని చేయను. ఫోజా? సర్లే, రేపే నా బర్త్డే. మా ఫ్రెండ్ వచ్చి మెటీరియల్ ఇస్తది, ఎలా కుడతావో చూస్తాను.
వచ్చి కొలతలు తీసుకో. నీ జీవితంలో ఇంతవరకు వేయని డ్రెస్ని కుట్టి తీసుకొస్తా. ఒరే కృష్ణ. కృష్ణ. అరే థు, ఆ, ఆ. రండి. చేతులు పైకెత్తు. అరే 32 రాసుకోరా. 24 రాసుకోరా. ఓకే. పైకి లేపు. అయ్యో, టైం అయిపోతుంది. వీడేంటి ఇంకా రాలేదు? లోపల రావచ్చా అండి? కమిన్. ఇంత లేట్ అయిందే? ఎందుక ఇంతవరకు నువ్వు జీవితంలో వేసుకున్న డ్రెస్ కుట్టి తీసుకొస్తానని చెప్పానుగా, అందుకే కొంచెం లేట్ అయింది. ఇలాంటి డ్రెస్ నీ జీవితంలో వేసుకుని ఉండవు, నో డౌట్. అవునా? అంత బాగుంటుందా? చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వే చూపించొచ్చుగా. ఆ. చూడండి ఎంత బాగుందో. యూ ఇడియట్. హసే, ఆడపిల్లకంత పొగరు పనికిరాదే. టైం నీది కాబట్టి అంతగా రెచ్చిపోయావు. ఎప్పుడో ఒకప్పుడు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నేను కుట్టి తెచ్చిన డ్రెస్కే వంక పెట్టావు కదూ, దీని విలువ నీకు తెలీదే. చెప్తా. బాయ్. రేయ్, అరే ఈ టైంలో కూడా గోకుడు. తొందరపడకరా, ఈ ఆ అమ్మో. సీసాల మందుంది. ఒక ఆడది ఎంత దెబ్బ కొట్టింది, దాన్ని ఊరికినే వదలకూడదురా. ఓ నీ అంకమ్మ, వదలకూడదురా. వాడు చెప్పేది నిజమేరా, వదలకూడదురా. అమ్మో. రేయ్, సెల్ తెచ్చారా? ఆ, తెచ్చాను రా బాబాయ్. ఆ. కాస్త తొందరగా మాట్లాడరా. అన్నయ్య ఈరోజు ఏమైనా సరే దానంతా తేల్చాల్సిందే అన్నయ్య, తేల్చాల్సిందే. రేయ్, ఈ అబ్బా నీ సొమ్ము మందిర గజ్జన, అదే మా బాబు కష్టాలు చేద్దాను రా. అది అయిపోతే తొక్క తీస్తాడు రా మా అయ్య. డిస్కషన్ సాబండి రా. అరే సాంబా, ఆ తొక్కలో వెళ్ళి సెల్ నెంబర్ సంపాదించావా? తెచ్చాను రా మా, ఇదిగో. చెప్పరా. అవునరా. లల్లి ఫోనే. అబ్బా, నువ్వు మాట్లాడవే. అరే, కలిసిందిరా. ఏంటి నువ్వు ఎవరు ఆగే. లిఫ్ట్ చేయరు? హలో, ఎవరు? నేనేనా నీ మొగుణ్ణి. మ్మ్హ్మ్. ఎన్నో మొగుడివి? ఎంతమంది మొగుళ్ళేంటే? ఎంతమందో చెప్పడం కష్టం కానీ నీ పేరు చెప్తే ఎన్నో మొగుడు చెప్పగలను. కృష్ణ. ఒళ్ళు పొగరెక్కి పొద్దున కొట్టావే ఆ కృష్ణ. దెబ్బ బాగా తగిలిందా? నా లివర్ మీద పడింది ఆ దెబ్బ. అదేంటి? మనసు మీద పడిందనేది రొటీన్ కాబట్టి. అబ్బా, మీరెంత బాగా మాట్లాడతారండి. బాగా మాడతానా ఏంటే? రూట్ మార్చావు, ఆ పొగడతలేంటి? అయ్యో, ఆ క్షణంలో నేనెంత ఆవేశపడ్డానా అని ఇప్పటి వరకు కుమిలిపోతూనే ఉన్నానండి. అందుకే మీరొస్తే ముందు ముద్దిచ్చి ఆ తర్వాత సారీ చెప్తాను. డన్ బాబాయ్. ఏంటి? అరే, ఇప్పుడు రావాలా? ఏ ధైర్యం లేదా? నా ధైర్యం చూస్తావా? వచ్చి చూపిస్తున్నా, ముందు వస్తున్నా, కాస్కో. లిల్లీ, స్నానం అయిందా? త్వరగా కానీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి.